నిన్నే సర్పంచ్ గారు వచ్చారు అని చెప్పని అంటున్నారు. అంటానండి. ఆయన అలానే అంటారా? ఎందుకని? ఇట్లే ఇక కొన్ని పనులు చేస్తుంట కదా మేడం. ఇంకా అవి దొంగలు కూడా ఇట్లా వెళ్ళి కరెంట్ కూడా లేదు. ఇంట్లో కూడా మస్తు తిరిగి వచ్చినాం. ఎక్కడికి తిరుగుతాం మేము? బుక్ చేయనీకే తమకు చేయనీకే బుక్ లేదు. వేయాలి వాళ్ళ ఎందుకు అనుకోండి లీడర్ లేక లీడర్ రావాడు. బుగ్గలు నా సమాజం లేదు. సర్పంచ్ రాముల్ని వడ్డీ కొట్టే ఎంత కొట్టాలి రాముల్ని? తమకు చదువుకుంటే బుక్ కూడా చేసుకుంటే ఉంటే బాగాలేకూడదు. నాకు కోపం వస్తుంది. ఎంత నేను ఏడాది బుగ్గలు చెప్పురా. బుగ్గలు ఒక్క రాళ్ళే బుగ్గలు అయితే కడుకున్నాం ఆంటీ. సరే ఇంకా రాజకీయం ఇంకా తమ్ముడు ఉంటాడు వర్క్లో మీటింగ్ మొత్తం మేమే చూసుకుంటుందని ఆ పర్పస్లో వెళ్ళిపోయినాం. ఇంకా ఆడపిల్ల కదా ఎట్లయినా పంచాయతీలు ఎట్లా చెప్పాము. ఇంకా ఊళ్ళో ఉండేది ఏంది అది ఒకటే మెయిన్గా పంచాయతీలు ఒకటే తమ్ముడు చూసుకుంటాడు. ఇంకా మిగతా కార్యక్రమాలు ఇక నువ్వు చూసుకుంటావు అప్ అండ్ డౌన్ చేస్తూ. మాకు బండి ఉంది, నేను అప్పుడప్పుడు మీటింగ్లు ఉన్నా బండి మీద వదిలేసుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తుంటా. ఇక మా అన్న బయటికి వెళ్ళాడు, ఏడ మాట్లాడాడు, ఇక్కడ ఆఫీసులో కూడా వెళ్ళాడు. మా ఇంకా నేనే వెళ్ళాలి, మా వదినే వెళ్ళాలి, మేమే చేసుకోలేము. ఆమె వెళ్ళా ఒట్టిగా చూసి నేను ఏం చేస్తాపో మీరు అందరు లేరా, మీరు మాట్లాడండి, నాకేం తెలుసు అని అన్నీ మాత్రమే. కానీ ఆమెతో ఏం చేయలేదు అక్కడ వెళ్ళి. చెప్పుకుంటేనే ఆమె పోయి మళ్ళీ చెప్తుంది. మనం ఏం చెప్పుకోపోయినాం అనుకో, ఇంకేం చెప్పలేదు అన్నట్టు. వచ్చే కాలం కూడా వర్షాకాలం కాబట్టి ఆ నీరు నిల్వ చేసుకున్నాక అవకాశం ఉంది. కాబట్టి గ్రామంలో ఇప్పుడు మనం కూలీ రోజువారీగా వచ్చి ఎంత జనం ఉంటారో మీరు చెప్పండి. స్త్రీల యొక్క పాత్ర ఇప్పటికీ తక్కువగానే ఉంది. మీటింగ్లో కూడా రానటువంటి స్త్రీలు ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ పురుషాధికమైనటువంటి ప్రపంచమే నడుస్తుంది. ఇక మాతృస్వామిక కుటుంబంలో వ్యవస్థ, పితృస్వామికమైనటువంటి కుటుంబ వ్యవస్థ మనకి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వ్యవస్థ నుండి స్త్రీ అంటే ఇప్పటికి గృహానికి పరిమితమైనటువంటి అభిప్రాయమే పురుషుల లోపల ఉంది. కాబట్టి స్త్రీ పాత్ర డెవలప్ కాలేదు. పిల్లల భవిష్యత్తు చూసుకుంటూ ఇంటి వరకే పరిమితం ఉండాలి, కానీ రాజకీయాల్లో కానీ బయటికి స్త్రీ రాకూడదు అన్నటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి పురుషుల్లో బాగా పేరుకపోవడం వల్లే వరకలేదు. వీళ్ళు యాజ్ ఎ విలేజర్స్గా వీళ్ళు అడుగుతున్నారు, కానీ అధికారంగా మాత్రం వాళ్ళే నిర్ణయం చేసుకొని చెప్తాం. మేము ఏదైనా అవసరం ఉంటే కూడా సర్పంచ్ గారిని అడగాలి, మీరు తీసుకున్నారు తప్ప మీరేం మాట్లాడడానికి రాదని చెప్తాం. ఆమె మీరు ఏమైనా ప్రతిపాదనలు పంపిస్తే కూడా సర్పంచ్ ద్వారా పంపమని చెప్తాం. అంటే ఆవిడ యాక్చువల్గా మహబూబ్ నగర్లో ఉంటారు. ఉంటుంది. ఆవిడ తరఫున ఎవరో ఒకరు ఊర్లో పనులు చేయాలి. ఉంటారు. ఎవరు చేస్తున్నారండి? వాళ్ళ మడితో ఉంటాడు. అతను ఉన్న మాత్రం మా మీటింగ్ల కాడికి రాడు, ఆఫీస్లో కూడా రాడు. ఆయన ఏమైనా వస్తుంది. ఇంకొకటి మేము పిలిపించుకుంటాం ఏమని, రామ్మ పిలు ఏం చెప్పండి. కానీ మొన్న మేము వెళ్ళినప్పుడు లేడీ సర్పంచ్ బదులు ఆవిడ మరిది రాములు గారు, లేడీ ఎంపీటీసీ బదులు ఆవిడ హస్బెండ్ చుక్కయ్య గారు వచ్చారు. రాములు గారిని సర్పంచ్గా, చుక్కయ్య గారిని ఎంపీటీసీగా గుర్తించి అలాగే మాట్లాడారు. మేము ఎందుకంటే మేము ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మేము ఉంటాం కాబట్టి 90% మేము ఎవరు వాళ్ళు ఆలోచించాం, వాళ్ళని వస్తేనే మేము చేస్తాం. అయితే సరే తీసుకుపోతాం. సర్పంచ్ ఊళ్ళో లేకపోతే సెక్రటరీ ఇచ్చిరా, సెక్రటరీ కూడా లేకుంది, లేకపోతే కావాలని తీసిరా, వారాల వరకు పోలేదు. అక్కడ వాళ్ళ తరఫున సంతకాలు కూడా చేశారండి. వాళ్ళకేం కన్సల్ట్ లేకుండా మేడం, మా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లోపల వాళ్ళు అసలు పోనీ కూడా సంతకాలు తీసుకొని లేకుండా ఓన్లీ మీటింగ్స్ వస్తుంది మాత్రం తప్ప వేరే సంతకాలు కూడా అవితో తీసుకునే అవసరం కూడా లేదు. మాది కూడా ఇస్తాం. వాటర్ సెట్ సంతకం ఏం తీసింది పెట్టినాను. సర్పంచ్ పెట్టు, ఈ రెండు కూడా పెట్టు, ఈ రెండు కూడా అట్లా కింది కనిపెట్టు. నా భార్య నిడ పంపించాలి, నేనే పోతాను. ఆయన ఇష్టంతో పోయినప్పుడు కాదే నువ్వు ఇంట్లో నుండి నేను పోతా అని నేను ఎట్లా నా ఇక నువ్వు అధికారంలోకి రాగానే
యాదవనికంటే నువ్వే పోతావు అని అంటాడేమో అనే భయం అనేది లోపల కొంచెం ఉంటుంది కదా. ఒకసారి చూసినావా? నువ్వు చెప్పి చూసినావా? చెప్పి చూడలేదు. ఆయన ముందుకు పోతుంటే వద్దయ్యా నువ్వు ఉండు నేను వెళ్తా అని నా నోరుకు రావట్లేదు అది మాట. ఆ మాట రానికే మీరు చెప్పుండ్రి, నేను నేర్చుకుంటా, మా ఆయనను బెదిరిస్తా, పక్కకు గుక్క పెడతా, నేను ముందుకెళ్తా. గింత చూడండి నా సంగతి. అమ్మ ఏం చేస్తుంది? బువ్వ చేస్తుంది, మళ్ళా ఇంకా అలుకుత చేస్తుంది, ఇంకా సాంబడి చల్లుతుంది, ఇంకా దేవుళ్ళ ఫోటోలు దులుపుతుంది, ఇంకా ఇల్లు దులుపుతుంది. ఇంకా మా మమ్మీ ఏమన్నా అక్కడ తిరిగితే కొడితే నేను కాలు మీద కొలకట్ట తీసుకొని కొట్టిన మా నాయన మస్తు కొడతాడు కదా పచ్చి కట్టెలు, ఎండిపోయిన కట్టెలతోనే, అందుకే కొట్టదు అనిపిస్తుంది. తప్పంతా నీ వంకొని ఉంటుంది, మళ్ళా ఎదురుగా నన్ను మాట మాట్లాడేవాడు అంటే ఆ కోపం రాదా అని దెబ్బ కొడతాను. మీరు దెబ్బలు చేత్తోనే కొడతారా లేదంటే ఏదైనా కర్ర తీసుకొని కొడుతుంటారా? చేత్తోనే కొడతాం, కాకపోతే ఒక కట్టి గిట్టుంటే కొడతాం కూడా. ఆ కట్టితో కొట్టినప్పుడు 10 రూపాయలు దవాఖానకి ఇట్టుకుంటాం. పెళ్ళి అయిందంటే ఫస్ట్ టైం నేను ఆ కర్రతో దెబ్బలు తిన్నది. 2 సార్లు కొట్టి 2 దెబ్బలు కొట్టిండు ఒక కర్రతో తీసుకొని. ఇది గ్యారంటీ. చుక్కయ్య చెల్లెలికి కూడా భర్తతో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. చుక్కయ్య వారి గొడవను సర్దుబాటు చేయడానికి తన చెల్లెలింటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళని 7 మందిలో పోతే ఎవరి చక్కని ఉంటుంది, వాళ్ళ పేర్లు చెప్పండి, కూలీళ్ళ పేర్లు ఎట్లా చెప్పి నీకు వస్తుంది? ఏడికన్నా కూలి పోతావని పొద్దుగాల నేను అన్నం తిని టిఫిన్ కట్టుకొని పోయేటప్పుడు కూలి పోయేటప్పుడు ఏడికన్నా కూలి పోతావంటే అప్పుడు లొల్లే సార్. వస్తాడు అయితే బాగా కొడతా, మెమ్మల్ని ఉంటే తెచ్చినావా, రూపాయలు తెచ్చినావా అంటాడు. ఏడికి బారా అట్లా కొడతావు నా పిల్లని నేనంటే నీదేం సంవత్సరమే అంటాడు. భార్యాభర్తల మధ్యన కొట్టుకుంటారు అంటే వాళ్ళిద్దరి మధ్యన కొట్టుకుంటారు కూడా. అట్లా మనం ఇప్పుడు దాన్ని కొట్టుకుంటారు కొట్టరు అనేది కరెక్ట్ ఏమొస్తుందంటే మగపిల్లాడు ఆడపిల్లనే కొడతాడు అనేది కరెక్ట్ ఉంటుంది. పూర చెడ్డగా అంటే అంత చెడ్డగా చూసుకున్నప్పుడే భార్యను ఒక దెబ్బ కొట్టవచ్చు, తప్పు ఏం అది చూపొచ్చు కూడా. నలుగురు కూడా ఈయన ఏమో ఇట్లా మాట్లాడుతున్నది, ఈయన ఇజ్జత్ అని చెప్పాను కూడా ఒక దెబ్బ కొడితే కూడా దానికి ఏం పర్వాలేదు. తంతరు కాళ్ళతో దన్నుడా, గుద్దుడా, దొబ్బుడా, వెనకెళ్ళి పట్టి కొట్టుడా ఇట్లా జరుగుతుంటాయి ఆడవాళ్ళని. ఎంత ఉన్నా కానీ ఎంత పదవులు చేసినా కానీ తప్పకుండా అవి జరిగేటివి మేడం, జరుగుతూనే ఉంటాయి. రాములు తన తల్లిని తన అన్నతో ఉండాలని బలవంత పెడుతున్నాడు. పిల్లగాంతానికి మనిషి కావాలి ఖచ్చితంగా. ఆ ప్లాన్ కొరకు నేను పోవాల్సి వస్తాను. మీటింగ్ అయితే తీసుకుపోతుంటే మా మడిది రమ్మని చెప్తుంటే, బయట పెడుతుంటే, నేను లోనుకోతుంటే. మా అమ్మ ఉంటే నేను పోయే అవసరం లేదు. సరే ఇక్కడ ఉంటే 10 రూపాయలు పని చేస్తా, 10 రూపాయలు బస్ కిరాయి దక్కుతాయి. నేను చేసిన సంవత్సరంలో భూమి ఉండదు, ఇల్లు ఉండదు, వాళ్ళు పోయిండ్రు ఇంకో ఊరుకోతారు. అట్లే వదినా రాజ్యం పోతారు, నా డ్యూటీ ఆడేస్తే ఆడుకోతాడు. అట్లే వదినా ఫోన్. మా అత్త రాదు కదా మేడం, అక్కడ సిటీలో ఉంటే బాగాలేకుంటుంది, ఇబ్బంది ఉంటుంది, నాకు అక్కడ బంది కనేసినట్టు ఉంటుంది అని రాదు మేడం. కొడుకుకి ఏమన్నా కష్టం అయితే తల్లికి కొంచెం ఇంటికాడ కూర్చున్నా కానీ అది నా కొడుకుకి ఇలా అనేది తల్లికి వచ్చి ఉంటుంది. మా అమ్మకి అది లేదు. ఏంది పని తిని ఊపుడానికి ఇంత బరగా అయితే ఇంకా 16 సార్లు ఇంకెంత చెప్తారా ఇక మనిషికి? ఆయమ్మకి ఇప్పుడు ఆఫీస్లో కొనాలి, పిల్లని తీసుకొని పోవాలి. ఇక మళ్ళీ ఇక్కడ పని మానే ఆడుకోవాలి, బస్కి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ సంసారం చేసుకొని ఆడుకోవాలి. నువ్వు పోయి కాళ్ళు తిని ఆడుంటే అయిపోయా కదా, కాళ్ళు తిని ఉండడానికి నీకు. మా మొగలు కొట్టినప్పుడు మళ్ళీ కొడతా, బయట సర్పంచ్ని కానీ ఇంట్లో అయితే సర్పంచ్ని కానీ మరి భార్య కొట్టినప్పుడు పడాలి,
తప్పదు కదా మేడం. నేను సర్పంచ్ నన్ను ఎందుకు కొడతామని అంటామా? మేడం ఉండే ఎటు నమస్కారం అమ్మా. నమస్కారం. రామ్ రామ్ సార్. రామ్ రామ్ సార్. రామ్ రామ్ రామ్. నేను ఒక గిరిజన కుటుంబంలో పుట్టినాను, మారుమూల గ్రామంలో పుట్టినాను. మారుమూల గ్రామాల్లో వెళ్తుంటాను. వాళ్ళ నిజమైన ప్రాక్టికల్గా పడే బాధలు నాకు తెలుసు కాబట్టి నా తరఫు నుంచి నేను మాత్రము అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించాలనేదే నేను చూస్తుంటానమ్మా. మారుమూల గ్రామాలు ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రులు, ఏ ఆఫీసర్లు విజిట్ చేయలేని గ్రామాలకు పర్సనల్గా పోయి అసలు వాళ్ళకు ఏమిటి ప్రాక్టికల్గా ఏం కావాలనేది తెలుసుకొని తర్వాత రివ్యూస్ చేసేవాళ్ళము. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో, భారతదేశ హిస్టరీలో ఎక్కడన్నా చూడండి, ఎవరైతే గెలిచిన వారు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే ఫీల్డ్లో వస్తారు. చాలా ఇష్టం నాకు ప్రజలకు సేవ చేయాలనేది. అందుకొరకే మారు ఎప్పుడు వస్తుంటాను వాళ్ళకు సేవ చేయడానికి. నేను తాడియాత్రలో ఒక రైతు కుటుంబాన్ని పుట్టాను. కష్టపడుతూ ఆ బాధలతోనే, ఆ బాధలన్నీ నా సొంత బాధలుగా అనుకొని ఈ ప్రాంతంలో కృషి చేయడం జరుగుతుంది. ఏ గ్రామానికి కూడా నేను పోని రోజు లేదు, పోని అక్కడ చేయలేని డెవలప్మెంట్ లేదు. ఏదో ఒకటి ప్రతి గ్రామాన్ని విజిట్ చేశాను. ఇప్పటికీ గతంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు 50% గ్రామాల్లో ఈ రోజు వరకు చూడలేదు, వెళ్ళలేదు, అక్కడ సమస్య తెలియదు. ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన వాడిని నేను. ఈ ప్రజల వల్ల నాకు, నా కుటుంబానికి ఒక స్టేటస్ వచ్చిందమ్మా. అది నేను మర్చిపోలేను. కొందరు ఏం చేస్తారంటే ఒక స్థాయిలో ఎదిగిన తర్వాత నేనే ఇక్కడ పెద్ద మనిషి, నాదే హోల్డ్, నేను ఏం చేసినా నడుస్తుంది ఆలోచన ఉంటుంది. ఈ ఫీల్డ్లో బాగా ప్రజలకు సేవ చేయవచ్చు, అన్ని రీతులలో చేయొచ్చు, అన్ని వర్గాలకు చేయొచ్చు అనే దాని మీదే ఇందులో వచ్చానమ్మా. చాలా హ్యాపీగా కూడా చేస్తూ ఉన్నాను. నేను 5:30కు మార్నింగ్ లేస్తాను, లేవగానే ఫుల్ టైం ప్రజలతో ఇస్తాను. నైట్ 12:30-1కు పండుకుంటాను. తాగుడు మానేశాము, మత్తు పదార్థం తీసుకొని మానేశాము, నాన్ వెజ్ మానేశాము. ఇవి అన్నీ అంటే
వేరే వాళ్ళకు మాకు ఉన్న డిఫరెన్సెస్. ఎమ్మెల్యే కాకుండా చాలా ఇష్టంగా చాలా ఇంట్రెస్ట్గా 10 మందికి నేను పనికి రావాలి, ఎంతమంది ఎక్కువ నా దగ్గరికి పనికి వస్తారో అంత సంతోషపడి వాళ్ళకు అంత సర్వీసెస్ చేసే మోటివ్ నాలో ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని వేరే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి కోరుతుంది. ఆంధ్ర రాష్ట్రమంతా సంయుక్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. నక్సలైట్లకు ఏ రాజకీయ పార్టీలోనూ నమ్మకం లేదు. ప్రస్తుతం పక్క మండలం జైనూరులో ఉన్నదే ఇక్కడి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. ముందు జాగ్రత్తగా దానిని ఒక కొండపై ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది గిరిజనులే, అందులోనూ గోండ్లు, కొలాంలు, ప్రధాన్లు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో గూడెంలో దాదాపు 20 నుండి 50 దాకా ఇళ్లుంటాయి. కొన్ని గూడెంలు కలిపి ఒక గ్రామ పంచాయతీ అవుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్న గూడెం నుంచి ఇతర గూడెంలు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ಆ ಜಮಾನತ್ ಇದು ನಾಟೆ ತೊಲ್ಲೆ ಮಾವ್ರು ತಾದೂರು ಬಾಬೂರ್ ಮನೆಗೆ ಭೀಮನ್ ಗೊಂದಿ ಸುಡ್ತಿ ಅಮ್ಮಲ್ಲಿ ಸುಡ್ತಾ ಅದು ಲೊದ್ದಿತ್ತಲ್ಲಿ ಏರು 6 ಬಜೆ ಸೊತ್ತೆಗೆ ಇನ್ಕೆಡ 10 ಬಜೆ ಈಚೋರ್ ಬಿಂದತೆ ಏರ್ ತಚ್ಚಿ ಒಂಜಿ ಜಮಾನತೆ ಪಿಸ್ತೇರು. जनरल बड़ी मीटिंग ग्राम सभा बहन ताकु सेना थोड़ा उच्च चेयरमन थोड़ा वेस्ट चेयरमन नोटिस इव्वाली बहन ग्राम सभा ताकु से కొన్ని అత్యవసర కామ్కు ఎండి వంశీ ఇస్తాం. సీఎం సెల్ వరకు పంపినారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పంపినారు. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొత్తగా ప్రపోజల్స్ మన శాంక్షన్ ఏం లేవు. కానీ చాలామంది చోరుపల్లి ప్రోగ్రామ్ ఉందంటే ఆ రోజు ప్రోగ్రామ్ అసలు ఎవరు ప్రజాప్రతినిధులు అక్కడ రారు, భయపడతారు. జన్మభూమి గ్రామ సభలైనా మినీ జన్మభూమి అయినా కానీ మేమే అధికారులను వెళ్తే వస్తూ ఉంటాం. అక్కడ అడిగింది సార్ ఇంతలో నాకు. మీరు వెళ్ళినప్పుడు ఎవరిని కలుస్తారు? మాజీ సర్పంచ్ ఆయన చోరపల్లి మన గౌతమ్ గూడలో ఉంటాడు ఆయన.